మా గల్ఫ్ న్యూస్కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తల బులెటిన్ మీకు అందించబడుతుంది. ఆత్మహత్య చేసుకుని మరణించిన 30 ఏళ్ల షార్జా ప్రవాసురాలు అతుల్య శేఖర్ భర్తను తిరువనంతపురంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం ఉదయం దుబాయ్ నుండి విమానంలో కేరళ రాజధానిలో దిగిన 40 ఏళ్ల సతీష్ శంకర్ను విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. కాగా సతీష్ జిల్లా కోర్టు నుండి ముందస్తు బెయిల్ పొందాడని, అతని వాంగ్మూలం నమోదు చేసిన తర్వాత కోర్టు ఆదేశాల మేరకు బట్టి బెయిల్పై విడుదల చేస్తామని పోలీసులు తెలిపారు. అతుల్య కుటుంబం ఆమె భర్తపై శారీరక వేధింపులు, వరకట్న సంబంధిత నేరాల కింద కేసు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైన విషయం తెలిసిందే. అంతకుముందు ఆమె భర్త ఆమెను శారీరకంగా వేధిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జూలై 19న ఆమె మరణించిన వారం తర్వాత షార్జా పోలీసులు ఆమె ఉరివేసుకుని మరణించినట్లు నిర్ధారించారు. అతుల్య మృతదేహాన్ని ఆమె స్వస్థలానికి తరలించగా ఆమె కుమార్తె అంత్యక్రియలు దుబాయ్లోని సోనాపూర్ న్యూ శ్మశాన వాటికలో జరిగాయి.